హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ కూరని కొంచెం డిఫరెంట్గా చాలా ఈజీగా చేసుకునేలాగా ఏదైనా చేద్దాం అనిపించింది. నాకు ఈ ఐడియా తట్టిందనమాట. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా కాకరకాయ ఇష్టమైతే తప్పకుండా ఈ కూర ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే మీడియం సైజ్ కాకరకాయలని అంటే మరీ గట్టిగా అవ్వకుండా, ముదురుగా అవ్వకుండా కాయలు, కొంచెం ముదురుకాయలు అయితే వేపుడికి బాగుంటాయి. ఇవి మీడియంగా ఉన్నాయి. వీటిని ఏం చేశానంటే సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పసుపు ఉప్పు కలిపి ఒక గంట పాటు అట్లా ఉంచాను మూత పెట్టేసి. ఆ తర్వాత దాన్ని మంచి పిసికి రసం పిండేస్తే ఆ రసంతో పాటు చేదు వెళ్ళిపోతుంది కదా. ఆ తర్వాత నీళ్ళల్లో వేసి మళ్ళీ కొంత మళ్ళీ ఒకసారి పిండి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగో ఆ ముక్కల్ని కడాయి స్టవ్ మీద పెట్టి ముక్కల్ని సగం ముక్కలు వేసాను అనమాట. 1 kg ముక్కలు ఇవి. సో నేను ఇక్కడ హాఫ్ డివైడ్ చేసి 2 సార్లు వేయించుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని రెండో రౌండ్ కూడా ఇంకొక సెకండ్ హాఫ్ ఉంది కదా, అది కూడా వేసి వేయించుకున్నాను అనమాట. ఈ మెయిన్ వైల్ ఏం చేయాలి అంటే మనము మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ముక్కలు, నేనైతే ఆల్మోస్ట్ ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు అనుకోవచ్చేమి ఇవి అన్ని వేసాను. దాదాపు ఒక 8-10 వరకు వెల్లుల్లి గబ్బాలు వేసాను, చిన్నవి అవ్వడాన. ఇదిగో కారం కోసమేమో ఎండుమిర్చి ఒక 15-16 ఎండుమిర్చి వేసాను అనమాట. ఈ 3 కూడా మీకు అవసరాన్ని బట్టి మీరు వేసుకోండి, మీ రుచికి తగినట్లుగా. ఇక్కడ నేను చెప్పినట్లే వేయక్కర్లేదు. మీరు తినే కారము ఆ రుచిని బట్టి వేసుకోవాలి అవన్నీ. కొన్ని రకాల మిర్చి కారం ఉండదు, కొన్ని చప్పగా అనిపిస్తాయి, అట్లా ఉంటాయి అన్నమాట వేరియేషన్స్. అందువల్ల మీకు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఇదిగో ఈ విధంగా ముక్కలన్నీ వేగిన తర్వాత ముందు తీసి పెట్టుకున్నాం కదా కొంత, అవి కూడా ఇందులో కలిపేసి ఆ తర్వాత ఇదిగో ఈ మిక్సీలో వేసుకున్నది గ్రైండ్ చేసేసాము. గ్రైండ్ చేసుకున్నది ఒక మధ్యలో అంటే కొంత బరగ్గా ఉండగా ఆపేసి, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నువ్వుల పిండి, ఆల్రెడీ నువ్వుల పొడి చేసింది అనమాట ఇది. యాక్చువల్గా అయితే నువ్వులు కూడా వేయించి పొడి చేసుకుంటాం ఇక్కడ కలిపేసి, ఈ మిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేసేటప్పుడు. ఓకే, అలా చేసుకుంటాము. నా దగ్గర పొడి ఇన్స్టెంట్గా ఉంటుంది, అందువల్ల నేను ఇది వేసాను అనమాట. సో ఈ కాంబినేషన్ అయిపోయింది, రెడీ. ఇప్పుడు ఏంటంటే ఈ 2 ముక్కల్ని కలిపేసాం కదా, ముందు వేయించినవి రెండోసారి వేయించినవి అన్నీ కలిపేసి దాంట్లో మనము ఆ రసము ఆ చేదు పోవడం కోసం పిసికి తీసేసాం కాబట్టి అందులో ఉప్పు వెళ్ళిపోతుంది చాలా వరకు, అందుకని ఉప్పు సరిపోదు అనమాట అప్పుడు వేసింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా కలిపి కొంచెం సేపు అట్లా వేయించేసి ఉప్పు వేసిన తర్వాత ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆ పొడి ఉంది కదా, అది కూడా నువ్వుల పొడి అదంతా కలిపిన పొడి ఉంది కదా, ఆ పొడి అంతా కూడా పైనుంచి చల్లేసి మంచిగా కలిపి ఆ పొడి అంతా ముక్కలన్నిటికీ పట్టేలాగా మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చి తీసేసుకోవాలి. అంతే, చాలా బాగుందండి. మేము తిన్న తర్వాతే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా రికార్డ్ అయితే చేద్దాము, బాగుంటే అప్లోడ్ చేస్తా, లేకపోతే లేదనుకున్నాను. చాలా సింపుల్గా ఎవరైనా సరే చాలా తేలిగ్గా చేసుకునేలాగా ఉందన్నమాట. సో ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.